దాన్ని నిర్భయంగా మాట్లాడుకోవాలి. అబద్ధాన్ని గురించి ఎప్పుడైనా సరే ఆలోచించాలి. మనం ఒక ఆడపిల్ల పట్ల ఖచ్చితంగా పాజిటివ్ దృక్పథంతో చూడాలి. ఆ ఆడపిల్లకి అన్యాయం జరిగింది అని తను చెప్పినప్పుడు ఖచ్చితంగా హైలైట్ చేయాలి, తప్పులేదు. బట్ ఇవాల్టి రోజుల్లో హనీ ట్రాప్ల రోజులలో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోకపోతే తప్పులను మనం ఒప్పులు చేస్తున్నాం, సమర్థించుకొస్తున్నాం, కొందరిని బ్లాక్మెయిలర్లను ప్రోత్సహిస్తున్నాం అనే అర్థమవుతుంది. ఒక్కసారి నేను చెప్పిన మాట అబద్ధమైతే తిట్టచ్చు, దూషించవచ్చు, నిందించవచ్చు, విమర్శించవచ్చు, ఏమైనా చేయొచ్చు. కుక్కల విద్యాసాగర్ అంటే ఎవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు కూడా 199 మందికి తెలియదు. ఎందుకంటే అతను ఎవడో శతకోటి నాయకుల్లో శతకోటి కార్యకర్తలు ఒకడు. కానీ అతన్ని వైసీపీ అన్న పాయింట్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఒక యాక్ట్రెస్ అన్నటువంటి పాయింట్ తెర మీదకి తీసుకొచ్చారు. నేను మొన్ననే చెప్పా, ఏదో బిగిన్ అయింది ఇక్కడ ఇష్యూ అన్నటువంటిది. ఇక్కడ విషయం ఏంటి, ముంబాయికి సంబంధించినటువంటి ఒక నటి కాదంబరి జిత్వాని నిన్న టీవీ తెర మీదకి వచ్చింది. వస్తా చూడండి, రేపో మాపో కంప్లైంట్లు కూడా బిగిన్ అవుతాయి చూడండి అని చెప్పి. ఇప్పుడు అదే జరిగింది. ఈ అమ్మాయి మీద ఉన్నటువంటి కేసులు ఒక్క చోట కాదు, దేశవ్యాప్తంగా నోయిడా, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, దేశవ్యాప్తంగా దాదాపుగా 7-8 రాష్ట్రాల్లో ఉన్నాయి అమ్మాయి మీద కేసులు. ఏంటో తెలుసా, ఇండస్ట్రియలిస్టో లేకపోతే ఇండస్ట్రియలిస్టుల కొడుకులో వాళ్లతో సాన్నిహిత్యంగా ఉంటూ సినిమా నటిని అన్నటువంటి పేరుతో ఆ తర్వాతన వాళ్లతో ప్రైవసీగా ఉండి ఆ ప్రైవసీ సందర్భంగా ఉన్న ఫోటోల్ని పెట్టి ఆ తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న కేసులో, లేకపోతే ఎందుకంటే ఒక ఇండస్ట్రియలిస్టు తన మీద అట్లాంటి కేసు వస్తే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లాల్సి వస్తుందంటే ఎట్లా ఉంటుంది? ఎక్కడా కేసు నిలబడింది లేదు. కేసులు పెట్టడం ఈమె, ఆ తర్వాతన సెటిల్ చేసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇలాంటి పారిశ్రామికవేత్త నోళ్ళు మూసుకు కూర్చున్నటువంటి వాళ్ళల్లో జిందాల్ కూడా ఒకడు. నవీన్ జిందాల్ ఏమీ నోట్ తోయలు పెట్టుకుని ఒక సినిమా నటి కావాలంటే వాళ్ళ భాషలోనే చెప్తే, అంటే ఇప్పుడు మనం తిట్టే భాషలోనే చెప్తే డబ్బులు పడేసుకుని చేసుకోలేరు వాళ్ళు. ఈ అమ్మాయి ఏమన్నా పోయి మిగతా వాళ్ళకంటే ఆస్పెక్ట్ ఉంది అక్కడ. బట్ ఈ అమ్మాయి అతనికి సంబంధించి జరిగింది. అట్లాగే ఒక ఎంఐ వ్యవహారం ఎప్పుడు బయటపడింది, ఒక పెయింట్స్కి సంబంధించినటువంటి సంస్థ యజమాని కొడుకుతో లవ్ అని చెప్పి ఆ తర్వాత పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినప్పుడు అతను వాళ్ళ ఫాదరు ఎంక్వైరీ చేపిస్తే మిగతా ఇండస్ట్రియలిస్టులు, ఎందుకంటే ఎంఐ నేను ఇండస్ట్రియలిస్ట్ని సినిమాల్లో బాగా ఇది ఉంది అని చెప్తే ఆయన ఎంక్వైరీ చేస్తే కార్పొరేట్ కంపెనీ కాబట్టి వాళ్ళకు ఉండే డిటెక్టివ్ ఏజెన్సీలతో ఎంక్వైరీ చేపిస్తే ఈమె ఇట్లా అనేక మందిని బ్లాక్మెయిల్ చేస్తుందని తెలిసి బయటపడిన తర్వాత వచ్చినటువంటి ఇష్యూసే ఇవాళ అమ్మాయిది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటయ్యా అంటే వైసీపీ వాడు కుక్కల విద్యాసాగర్ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి పోలీసు అధికారులు దొంగలను చూపెట్టడం కోసం చేసుకుంటూ వస్తుంది. అమ్మాయి ఇట్లాంటి బ్లాక్మెయిల్ కేసులు పెట్టిందన్నదే అమ్మాయి మీద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కంప్లైంట్స్. కోర్టుకి పోలీసులు చెప్పారు ఆ విషయం, ముంబై పోలీసులు కోర్టుకి చెప్పారు. ముంబై పోలీసులు కోర్టులో కేసు వేస్తే, తమిళనాడులో కూడా ఇట్లాంటి హనీ ట్రాప్ కేసులో ఉంది. అక్కడ అమ్మాయి మోసాన్ని హైలైట్ చేస్తే ఇక్కడ అమ్మాయి మోసపోయిందని మనం హైలైట్ చేస్తున్నాం. ఈ మాట అన్నటువంటి సందర్భంలో ఆడపిల్లకి నువ్వు ఇట్ట మాట్లాడతావు అట్టా మాట్లాడతావు అనొచ్చు. ఇలా మాట్లాడే వాళ్ళు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. శ్రీరెడ్డి విషయంలో ఇదివరకు ఏం జరిగింది, ఇదే ఛానళ్ళు శ్రీరెడ్డిని బాగా ప్రోత్సహించినాయి సినిమా రంగం మీదనదంతా. తర్వాత ఏమైంది, ఇప్పుడు అదే శ్రీరెడ్డిని ఎందుకు తిడుతున్నారు? మరి ఆవిడ పోరాట యోధురాలైనప్పుడు ఇవాళ కూడా సపోర్ట్గా ఉండాలిగా. లేదా ఆ రోజున ఎట్లా ఎంకరేజ్ చేశారు? విషయం అక్కడ వాస్తవం అయితే ఖచ్చితంగా ఒక నిజమైన బాధితురాలికి ఖచ్చితంగా ఉండాలి. ఇందులో ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయిని గెస్ట్ హౌస్లో ఉంచారన్నారు, జైల్లో పెట్టలేదు. ముందు తను బెదిరించి బ్లాక్మెయిల్ చేసినటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇక్కడ కేసు తర్వాతన దేశవ్యాప్తంగా అనేక మంది పారిశ్రామికవేత్తలందరూ కూడా బయటకు వచ్చారు చాలామంది. ఎందుకంటే ఇంటి పరువు రచ్చకి వీడుస్తారన్నటువంటి ఉద్దేశంతో హనీ ట్రాపులు చేసేటటువంటి అమ్మాయిగా ఈ అమ్మాయి మీద ఉన్నటువంటిది అక్కడ పోలీసులు కోర్టుకు చెప్పింది. మనం ఆ రెండవ కోణాన్ని కాకుండా అమ్మాయి కంటతడి పెట్టింది, టీవీ ఛానల్ ముందుకు వచ్చింది, లేకపోతే పత్రికలకి 2-3 రోజుల నుంచి ఇదంతా జరగాలి అంటే 2 పత్రికలకి 6 ఛానళ్ళకి వచ్చినాయి అంటే ఎవడో ఒక కార్పొరేట్ శక్తి ఇట్లాంటి వ్యవహారాలు నడిపేవాడు ఎవడో ఉన్నాడు బిహైండ్ ద స్క్రీన్. వాడు వీళ్ళందరినీ కలిపాడు. వీళ్ళకి ఒక ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి కూడా ఏదో ఈ అమ్మాయికి న్యాయం చేయాలన్నది కాదు. జగన్ని వాళ్ళందరూ కామ మనుషులు లేకపోతే దుర్మార్గులు, విజయసాయిరెడ్డి తరహా ఇట్లా అని చూపించడం కోసం రాస్తున్నారు. కానీ ఈ సందర్భంగా తప్పు జరుగుతోంది, క్రాస్ చెక్ చేసుకోండి. లేదు ఇదే కరెక్ట్ అనుకుంటారా, ఎవరిష్టం వాళ్ళకి.